నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాధవ గురుకులంలో 133వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోట నాగరాజు, గోపాలకృష్ణ, సీనియర్ న్యాయవాది సుబ్బరాజు గుప్తాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధించిన విజయాలను పిల్లలకు వివరించారు. సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే వాయు ప్రాణం పోతుంది. పొలాల పంటలతో భూమాత ఆకలి తీరుతాం. తోటి ప్రజలకు తోడుగా మానవత్వము చాటేద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. దేశం మనకే మించిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. దారిన పోయే జనమందరికీ చెట్లు నీడనే ఇస్తాయి. అంబేద్కర్ వారి యొక్క స్ఫూర్తిని మనం చూద్దాం. మహారాష్ట్రలో కసూర్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ ఇద్దరు పిల్లలు వాళ్ళ తండ్రిని చూడాలి అనే ఉద్దేశంతో రైలు దిగి వచ్చి ఒక టాంగా మాట్లాడుతున్నారు అనమాట. టాంగా అంటే మనకు తెలిసిన గుర్రపడి, ఆ గుర్రపడికి మాట్లాడుకొని వాళ్ళ నాన్న చూడాలని వస్తున్నాం. ఆ సమయంలో ఏం చేసిందంటే ఆ టాంగా వాళ్ళకు వీళ్ళిద్దరికి మాటల సందర్భంగా తెలిసింది. ఏం తెలిసిందంటే ఇద్దరు మహల్ జాతికి చెందినరు అనే జాతి వాడని తెలిసింది. అంటే అతను ఏం చేశాడంటే బండి టాంగాను నిలబెట్టి ఆ గుర్రం వాళ్ళకు దాహం వేస్తాను పిల్లలిద్దరికి. ఆ దాహం తీర్చాలని వాళ్ళు ఎంత బ్రతిమాలినా కానీ వాళ్ళకి నీళ్ళు పోసే దిక్కు కూడా లేదు. అలాంటి పరిస్థితి అంటే ఆ సమయంలో ఆ కాలంలో అస్పృశ్యత అనేది అంత దారుణంగా ఉండేది అన్నమాట. వాళ్ళలో చిన్నవాడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నమాట. చిన్న పిల్లప్పటి నుంచే దీని యొక్క ధైర్య సాహసాలు దీని వజ్ర సంకల్పంలో మనకు తెలుస్తుంది. 1891 ఏప్రిల్ 14వ తేదీన ఇతను వాళ్ళ తల్లిదండ్రులకు 14వ సంతానంగా ఇతను జన్మించినాడు. జన్మించిన 5 సంవత్సరాలకే తల్లిని కోల్పోయినాడు. తల్లిని కోల్పోయినాక పెద్దలకు ఎక్కడ తేడా? రాజ్యాంగం అంటే మనల్ని ఎలా పరిపాలించుకోవాలా, మనము ఏ విధంగా జీవించాలా, ఎవరు బాధ్యతలేమి, ఎవరి హక్కులేమి అనేది మనం రాసుకున్నాం. నువ్వు ఎక్కడ పడుకోవాలా, ఏ క్లాస్ వాడు ఎక్కడ ఉండాలా, ఎన్ని గంటలు నిద్ర లేయాలా, ఏం ఆహారం తినాలా, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలా, వీటన్నిటిని మనం ఎట్లయితే రాసుకుంటామో దీన్ని ఏమంటే మనం రాసుకున్నది సమయసారని అంటాం. అవునా? లేదా సమయసారని అంటే సమయసారని అంటే టైం టేబుల్ ఉందా? టైం టేబుల్ ఏమంటారు అన్నా కదా? ఎందుకంటే అక్కడికి పెద్ద చేసుకుంటాడు. ఈయన పెద్ద ఆయన అంబేద్కర్ గారు, ఆయన మహామేధావి. మనము చాలాసార్లు ఏం చేస్తున్నామంటే అంబేద్కర్ గారి పాఠం చెప్పమంటే అంబేద్కర్ గారి అప్పుడు అవమానమైంది, అంబేద్కర్ గారికి ఇప్పుడు అవమానమైంది, వాళ్ళ ఆయనకి ఇట్లా అన్నారు, వాళ్ళ తాతకి. అంబేద్కర్ ఏం చేసినాడంటే ఆయన లైబ్రరీలో ఉండి బుక్లను చదివేస్తున్నాడు. ప్రపంచంలో అన్ని రకాలుగా ఏ దేశాలు ఎట్లా వెళ్తాంటారు, ఏ పరిస్థితులు ఎట్లుంటాయి, ప్రపంచం అంతా తిరిగేసి ప్రపంచంలో ఉండే జ్ఞానం అంతా గ్రహించి మన దేశానికి ఏదైతే బాగుంటుంది
అనే చర్చలో ఇతన్ని పెద్ద మనిషిగా కూర్చోబెట్టారు, అధ్యక్షుడిగా. అంటే మనం అంతా ఉంటాం, లీడర్ అంటాం, లీడర్. అందరూ కూర్చొని చర్చించినారు ఒక్కొక్క విషయం. ఆ విషయం చర్చించిన తర్వాత రాయాలి కదా, అందరం మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత రాయాలి కదా సారాంశం. రాసిన వ్యక్తి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పిన వ్యక్తి. కానీ ఈ చర్చలు ఏవైతే జరిగినాయో అది వచ్చేసి రాజ్యాంగ సభ నిర్ణయించింది. దాంట్లో 227 మంది సభ్యులు ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ప్రతి నూకన్ కారణాల నుంచి ఎన్నిక కాబడిన వ్యక్తులు వాళ్ళంతా. ఆ సభలో రాజ్యాంగానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయితే రాస్తామో ఆ సభకి చైర్మన్. సో రాజ్యాంగం ఒకటే ఆయన చేసింది. నెక్స్ట్ ఫేజ్కి వచ్చినప్పుడు ఆయన, ఇప్పుడు మనమంతా హిందువులు అంటాం. హిందువుల్లో హిందువు చనిపోయిన తర్వాత హిందువుల ఆస్తులు ఏ విధంగా పంచుకోవాలా అనే విషయంలో పెద్ద గందరగోళం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉండవు నీ తరపు మీ నాయన ఆస్తి నీకు ఎట్లా వస్తుంది తెలుసా? తెలియదు కదా మీకు ఆ విషయాలు కదా. మీరంతా ఉండాలి కదా. ఆస్తులు ఎట్లా వస్తాయి? ఒక వ్యక్తి చనిపోతానే అన్ని రాజకీయాలు చేసుకోదానమా? లేవు కదా. అలాంటి కన్ఫ్యూజన్ నుంచి హిందూ చట్టం కూడా తయారు చేశాడు. అందరం ఈ పక్క సర్దుకో భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను